హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. నేను ఒకరోజు ములకయ్య అని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇది ములకయ్య అంటారు ఇక్కడ. మనకు కూడా దొరుకుద్ది ఇది, కానీ ఎలా వండాలో తెలియదు మనకి. చూడండి, ములకయ్య అంటారండి ఈ ఆకు. ఇక్కడ రెడీమేడ్గా మనకి రెడీగా దొరుకుద్ది. చూడండి, ఇక్కడ నేమ్ ములకయ్య అంటారు. ఈ ఆకు చూడండి, ఈ ఆకుని చూస్తే మన వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట, ఇదా అని. ఓకే, ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి, బాగా నీరసంగా ఉండే వాళ్ళకి సూపులాగా దీన్ని ఇక్కడ బాగా ఇష్టపడతారు. ఇక్కడ మేము చేస్తూ ఉంటాము, అస్తమానం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఇది నేను నీళ్ళు బాగా మరగనిచ్చి అందులో ఇది వేసాను. చూడండి, ఇప్పుడు ఇది ఇందులో కరిగిపోద్ది. 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు, అంతకుమించి ఎక్కువ ఉంచకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చెప్పాను కదా మాజీ అని, టేస్టింగ్ కోసం ఇదిగోండి చిన్న ముక్క వేస్తున్నాను. అది ఇవ్వకపోయినా ఏమవ్వదు, దొరికిన వాళ్ళు వేసుకోవచ్చు, అది దొరకలేని వాళ్ళు వేసుకోకపోయినా ఏమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఇది ఈ నురగపోయి మరిగిపోతుంది. ఇది అంటే ఇది గ్రీన్ కలర్లోనే ఉండాలి, మళ్ళీ ఇది బాగా మరిగిపోయి నలుపు రాకూడదు. అందుకని మనం దగ్గరే నించొని దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట సన్న మంట మీద. ఇది మరిగిపోయాక కొంచెం ఆ నురగ వైట్ కలర్ వచ్చింది కదా, అదంతా పోద్ది. పోయిన తర్వాత ఇదిగోండి, దాంట్లో వేయడానికి నేను తాలింపు రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇదేంటంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, వెల్లుల్లిపాయని మెత్తగా తురిమానన్నమాట. తురిమి వేసాను. కొంచెం ఇందులో ఆలివ్ ఆయిల్ వేసానండి. నేను ఎక్కువగా ఇది దేనికి ఇక్కడ ఆయిల్ వాడం, ఆలివ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడతాం, వెన్న కూడా వాడతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను ఇంతలా విడదీసి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే దీని పేరు ములకయ్య. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, వీలైతే మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఇలాగే పచ్చగా ఉండాలి, ఇది నలుపు రాకూడదు. అంటే బాగా ఉడికిపోయింది అనుకోండి, నలుపు వచ్చేస్తుంది. నలుపు రాకుండా పచ్చ కలర్లోనే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.